నేను పండుగ వస్తుంది కదా అని ఇల్లంతా క్లీన్ చేసేసరికి మా పెద్దోడికైతే డస్ట్ పడక అంతా ఫుల్‌గా జలుబైతే అయిపోయింది. ఇంకా దాంట్లోనే దగ్గు స్టార్ట్ అయిపోయింది. దగ్గు అవుడుతోనే ఇంకా జ్వరం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసరికి నిన్న హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళినాం. వాడికి నాకు మా ఇంట్లో ఇద్దరికైతే అసలు డస్టే పడదు. మార్నింగ్ అయితే రైస్ వండేసాను. ఇంకా ఎల్లిపాయ మీరం చేస్తే వాడికైతే వేడి వేడిది అప్పుడే పెట్టేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా అదే పెట్టేసి చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చపాతీ నేను చేస్తానైతే మొత్తం చుట్టూరంగా పిండి పారబోసుకునుడు ఎక్కువైపోతది. ఇంకా అట్టిట్లనైతే ఒక 4, 5 చపాతీలు అయితే వాడి కోసం చేసేసిన. ఇంకా ఒక 2 తినడమే మనకి గగనం అయిపోయింది. ఎందుకంటే ఫీవర్ మీద ఏం కూడా తినబుద్ధి కాదు. కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బెండకాయ టమాటా వాడికైతే మీరంతోనే తినిపించాను. ఒక్కొక్క పని చేస్తే ఇంకో పని అవ్వడం అంటే ఇదేనేమో. నేను ఒక పని చేస్తేనేమో వానికేమో ఇట్లా జలుబై ఇట్లా ఫీవర్ వచ్చింది. అయినా ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం నోరు కూడా టేస్ట్ ఉండదు కదా, ఏది కూడా తినాలనిపించదు. ఇంకా అందుకే చపాతీ అయితే చేసేసాను. చపాతీ కూడా బాగానే తిన్నాడు కానీ అట్లా అయితే ఒక 2 తిన్నాడు. ఎప్పుడు వాడు తినేది కూడా 2 తింటాడు. ఇంకా పండుగ టైంలోనైతే పిల్లలకి ఏమైనా ఇట్లా హెల్త్ ఇష్యూస్ వస్తేనైతే అంత ఇంట్లో అంత ఏం మంచిగా అనిపించదు. ఇంకా ఈ చపాతీలు వచ్చేసి నేను ఒక డ్రాప్ ఆయిల్ లేకుండా పూర్తిగా వట్టిగానే కాల్చి చేసేసాను. ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. ఎప్పుడు చపాతీ చేసినా కూడా అస్సలు ఆయిలే పెట్టాను. ఇంకా వీడియో చూసి అలానే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.